సీజన్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా సీజన్ 2 చూసి తర్వాత సీజన్ 1 చూడడం బెటర్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఫైనల్లీ నెట్ఫ్లిక్స్ లో ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 1 లో ఉన్న గేమ్స్ ఎమోషన్ అండ్ థ్రిల్ నచ్చిన వాళ్ళు సీజన్ 2 లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని తట్టుకుంటూ పార్ట్ 1 పెట్టిన స్టాండర్డ్స్ ని పార్ట్ 2 రీచ్ అవడం అంత ఈజీ కాదు. మరి కోట్లాది మంది వెయిట్ చేసిన సీజన్ 2 ఎలా ఉందో క్విక్ రివ్యూతో పాటు ఎపిసోడ్స్ వైస్ కూడా చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది, ఇది పార్ట్ 1 కి కంటిన్యూషన్. పార్ట్ 1 లో పెట్టిన అన్ని గేమ్స్ ని గెలిచి బిలియనీర్ అయిన సియాంగ్ ఈ స్క్విడ్ గేమ్ లో జరిగే ప్రాసెస్ ని అడ్డుకోవడానికి ఒక ప్లాన్ తో తిరిగి గేమ్ లోకి పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాడు. అయితే తన ప్లాన్ ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ తిరిగి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయక తప్పలేదు. తర్వాత ఏం జరిగిందనేది సీజన్ లో చూస్తారు. ఇక ఓవరాల్ గా సీజన్ ఎలా ఉంది అంటే 50% ఇంట్రెస్టింగ్ గా అండ్ 50% బోరింగ్ గా అనిపించింది. ఇలాంటి ఫీలింగ్ ని చాలా కొద్దిసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాం. సీజన్ 2 నే డైరెక్ట్ గా చూసే ఆడియన్స్ ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. బట్ సీజన్ 1 చూసి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్న ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా కాస్త డిసప్పాయింట్ అవుతారని చెప్పొచ్చు. అసలు సీజన్ 1 ని ఆడియన్స్ అంతలా రిసీవ్ చేసుకోవడానికి కారణం గేమ్స్. బట్ ఇందులో చూస్తే ఉండేవే 3 గేమ్స్. అందులో ఒకటి తెలిసిందే, స్టోరీ జరిగే టైంలో కన్వర్జేషన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండవు. ఇన్ఫాక్ట్ పిచ్చ బోరింగ్ గా ఉంటాయి. ఒక ప్యాటర్న్ ని ఫాలో అయ్యి క్యారెక్టర్స్ ని డిజైన్ చేసినట్టే అనిపిస్తాయి. సీజన్ 1 లో ఏజ్డ్ పీపుల్ ఒకరు కలిసి ఉంటేనే మోసం చేసే ఫ్రెండ్, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. సీజన్ 1 చూసిన వాళ్ళకి ఇది ఫ్రెష్ గా అనిపించదు. నా సజెషన్ ఏంటంటే సీజన్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా సీజన్ 2 చూసి తర్వాత సీజన్ 1 చూడడం బెటర్. అప్పుడు సీజన్ 1 ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సీజన్ లో కూడా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మనిషిలో ఉన్న అహం, అసూయ, ద్వేషం ఎలా ఉంటాయో, డబ్బు ముందు ఏదైనా ఎలా కొట్టుకుపోతుందో, విషయం మనం ప్రాణం మీదకి వచ్చినప్పుడు పక్కనోళ్ళ ప్రాణాలు ఎలా అయితే బలిస్తామో ఇవన్నీ కూడా ఇందులో చూస్తాం. అండ్ స్టిల్ మనుషుల్లో ఉన్న 1% ప్రేమ ఎలా ఉంటుందో ఈ సీజన్ లో చూడొచ్చు. సీజన్ 2 లో బాగా నచ్చిన క్యారెక్టర్స్ అంటే ఆబ్వియస్లీ హీరో సియాంగ్, తన ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ ట్రాన్స్జెండర్. ముఖ్యంగా తన ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఇవైతే సీజన్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ వీళ్ళు ఎంట్రీ ఇచ్చేప్పటికే 2 ఎపిసోడ్స్ అయిపోతాయి. ఒకసారి ఎపిసోడ్ వైజ్ వద్దాం. ఈ సెకండ్ ఎపిసోడ్ లో మొత్తం 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో మ్యాటర్ పెద్దగా ఏ ఉండదు. ఒక 2 ఎపిసోడ్స్ పాటు స్టోరీ బిల్డింగ్ కి అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కి వాడుకుంటారు. వీళ్ళు గేమ్ ఆడడానికి తిరిగి ఎలా వెళ్లారనేది తెలియాలంటే ఈ 2 ఎపిసోడ్స్ చూడక తప్పదు. ఇక థర్డ్ ఎపిసోడ్ నుంచి ఈ సీజన్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ యావరేజ్ గా ఎండ్ అవగా థర్డ్ ఎపిసోడ్ గుడ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ గేమ్ మొత్తం ఆడి విన్నైన మన హీరో కొత్తగా వచ్చే వాళ్ళని డీల్ చేసే విధానం ఈ ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక 4th ఎపిసోడ్ లో సెకండ్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ఎపిసోడ్ కూడా డీసెంట్ గానే ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి మదర్ సన్ బాండింగ్ అండ్ అ న్యూ గేమ్. ఇక 5th ఎపిసోడ్ లో మింగిల్ అనే గేమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్తారు. బట్ ఆ గేమ్ ఎంతోసేపు ఉండకపోవడం మైనస్ పాయింట్. ఇక 6th ఎపిసోడ్ కి వచ్చేసరికి సీజన్ స్లో అవుతుంది. కొన్ని సీన్స్ అయితే రిపిటేటివ్ గా ఉంటాయి, లైక్ కోటింగ్ వేయడం. థర్డ్ ఎపిసోడ్ లో స్టార్ట్ అయిన గేమ్స్ 5th ఎపిసోడ్ కి అయిపోవడం మేజర్ మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఇక 7th ఎపిసోడ్ కి వచ్చేసరికి లాగుతారు. లాగడం అంటే మామూలుగా కూడా కాదు. ఏ వెబ్ సిరీస్ కైనా ఫస్ట్ ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎపిసోడ్ తో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం, లాస్ట్ ఎపిసోడ్ లో బెస్ట్ కన్క్లూజన్ తో సాటిస్ఫై చేసేలా ఎండ్ చేయడం. బట్ ఇక్కడ రెండూ జరగవు. ఫస్ట్ ఎపిసోడే బోరింగ్ గా స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ ఎపిసోడ్ అయితే అబ్రప్ట్ గా ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ స్క్విడ్ గేమ్ ఇస్ ద సెలబ్రేషన్ ఆఫ్ ది హోప్ దట్ అన్ ఎవ్రీడే హీరో గివ్స్ us. బట్ సాడ్లీ సీజన్ 2 ఎండ్స్ లైక్ ఎ క్లిఫ్ హ్యాంగర్. సో ఓవరాల్ గా ఉన్న 7 ఎపిసోడ్స్ లో 3 ఎపిసోడ్స్ గుడ్ అనే రేంజ్ లో ఉంటాయి. ఒకటి డీసెంట్ అండ్ 3 బోరింగ్ గా ఉంటాయి. ఈ బోరింగ్ ఫీలింగ్ రావడానికి మరొక రీజన్ యాంటాగనిస్ట్ స్ట్రాంగ్ గా లేకపోవడం, స్టోరీ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి టైం ఎక్కువగా తీసుకోవడం, గేమ్స్ పెద్దగా లేకపోవడం అండ్ సీజన్ 1 లో ఉన్న ఈ తాత మిస్ కావడం. బేసిక్ గా కొరియన్ ఆర్టిస్టులంతా చూడడానికి ఒకేలా ఉంటారు. బట్ ఫేస్ గుర్తుపట్టడానికి ఒక్కొక్కరికి ఒక్కో లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ ని మంచిగా డిజైన్ చేసుకున్నారు. ఇండివిజువల్ క్యారెక్టర్స్ ని మంచిగానే గుర్తుపడతాం. సీజన్ 1 లో 456 మంది లోపలికి వెళ్తే ఒక్కడే బయటకు వస్తాడు అండ్ వాడి విన్నింగ్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఇందులో కూడా 456 మంది లోపలికి వెళ్ళినా కథ అనేది 95 మంది దగ్గరే ఆగిపోతుంది. నెక్స్ట్ సీజన్ కి క్లిఫ్ హ్యాంగర్ గా మాత్రమే మిగులుతుంది సీజన్ 2. సీక్వెల్ హైప్ ని వాడుకుని క్యాష్ చేసుకోవడం, సినిమాల వరకే కాకుండా సీక్వెల్స్ వరకు వచ్చేసిందని అర్థం చేసుకోవచ్చు ఈ సీజన్ చూసాక. అలాని ఖర్చు పెట్టలేదా అంటే అది కూడా కాదు. సెట్స్ అన్ని కూడా చూడడానికి చాలా బాగుంటాయి. బట్ చాలా తక్కువ క్యారెక్టర్స్ నే గుర్తుండిపోయేలా రాసుకోవడం, తక్కువ స్టోరీతోనే ముగించడం అనేది ఖచ్చితంగా డిసప్పాయింటింగ్ థింగ్. ఈ క్యారెక్టర్ లో డెప్త్ ఉంది అన్న క్యారెక్టర్స్ ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సీజన్ 2 లో ఇంకో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి యాంటాగనిస్ట్ ఎవరో ముందే తెలిసిపోవడం. సరిగ్గా సీజన్ మిడిల్ లోనే విలన్ ఎవరనేది మనకి అర్థమైపోతుంది. రైటింగ్ అయితే చాలా వీక్ గా ఉందని చెప్పొచ్చు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవ్వరూ కూడా తగ్గలేదు. ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు జీవించేశారు. కొరియన్ సిరీస్ కి నేను పెద్ద ఫ్యాన్ కాదు. బట్ స్క్విడ్ గేమ్ అనేసరికి వీళ్ళలో ఉన్న పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. ఈ సిరీస్ లో ఆల్ ఎమోషన్స్ మిక్స్ చేసి ఉండడం వల్ల ఏమో మన హీరో సియాంగ్ సీజన్ 1 లో అందరి ఫేవరెట్ కాగా సీజన్ 2 లో కూడా తన మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తో మంచిగానే చేశాడు. ఇక తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఇతనైతే తన పర్ఫార్మెన్స్ తో ఖచ్చితంగా మెప్పిస్తాడు. ఇక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఆ మదర్ అండ్ సన్ యూట్యూబర్ ర్యాపర్ అని తన బ్యాచ్
స్క్రీన్ పై కనిపించే ప్రతి ఒక్కరు కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అదరగొట్టారు. మరి సీజన్ 2 ఓవరాల్ గా ఎలా ఉంది చూడొచ్చా లేదా అంటే సీజన్ 1 చూసిన వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా సీజన్ 2 ని చూస్తారు. బట్ సీజన్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా సీజన్ 2 చూసి సీజన్ 1 చూడడం బెటర్. లేదంటే ఆగి నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు వెయిట్ చేసినా కూడా నో ప్రాబ్లం. సీజన్ 2 లో స్టోరీ పెద్దగా లేకపోవడంతో సీజన్ 1 తో కంపేర్ చేస్తే ఎలా చూసినా కూడా దానికంటే వెనకాలే ఉంటుందని చెప్పొచ్చు. ఈ సీజన్ లో కూడా బ్లడ్ బాత్ సీన్స్ అండ్ ఏ సర్టిఫికేట్ సీన్స్ అయితే ఉంటాయి, బట్ కొన్ని మాత్రమే. సో ఫ్యామిలీ అండ్ కిడ్స్ తో చూద్దాం అనుకున్న వాళ్ళు ఆలోచించుకోవడం బెటర్. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. సో గైస్ దట్ ద రివ్యూ ఆఫ్ ది స్క్విడ్ గేమ్ సీజన్ 2. మీరు కూడా సీజన్ 2 చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.